మనకు మంచి వాక్యం అందిస్తారు. మరి ఓవర్ టు శామ్యుల్ బ్రదర్ గారు. విల్ జస్ట్ ప్రేయర్ చేసి విల్ స్టార్ట్ దిస్ వన్. ఓకే. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఈ సాయంకాల సమయంలో దేవుని కుటుంబాలుగా చేరున్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మా దేవా, మా తండ్రి, ఈ సన్నిధానంలో కుటుంబాలుగా కూడి ప్రభు ఆరాధించేటువంటి కృపను మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. తండ్రి నీకు స్తోత్రం. ఈ యొక్క తండ్రి నాయన ఈ గ్యాదరింగ్ అంతటిని కూడా మా తండ్రి ఈ యొక్క టిఎఫ్సి అంతటిని కూడా మా కుటుంబాలన్నింటినీ కూడా నీ కృపాసలకి సమర్పించుకుంటూ ఈ దినం జరిగే కార్యం అంతటిని కూడా దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఓకే, ఎవరైనా పాట పాడతారన్నా? ఎవరైనా పాట పాడతారా? అన్నా ఎవరైనా పాట పాడతారా? అన్న పాడుతున్నామన్నా. సంతోషమే సంతోషమే అనే పాట మేము పాడతాము. ఓకే. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, భూరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను. భూరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. అక్షయమైనదియు నిర్మలమైనదియు, అక్షయమైనదియు నిర్మలమైనదియు, రక్షకుడేసు వాడబారాని స్వాస్థ్యము నాకిచ్చును. రక్షకుడేసు వాడబారాని స్వాస్థ్యము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు, భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు. దయా కృపతో రాజ్యమివ్వా తండ్రికిష్టమాయెన్, దయా కృపతో రాజ్యమివ్వా తండ్రికిష్టమాయెన్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. Thank you all. Anna, over to you, Anna. Okay, and praise the Lord.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ యొక్క టిఎఫ్సి ఫ్యామిలీస్ గ్యాదరింగ్ లో ఉంటున్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఈ విధంగా ఆహ్వానించినటువంటి సిస్టర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నటువంటి దైవజనులు ఎడ్వర్డ్ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. మంచిది, ఇది మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు. ఎక్స్క్యూజ్ మీ అన్న, కొద్దిగా వాయిస్ లో ఉంది, మీరు ఇంకొద్దిగా దగ్గర కాగలుగుతారా డివైస్ కు? మీ వాల్యూమ్ కూడా చూసుకోండి, చిన్నగా వినబడుతుంది, వాయిస్ చిన్నగా వినబడుతుంది. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. అన్న ఇప్పుడు ఓకేనా? అన్న కొద్దిగా ఇంప్రూవ్ అయిందన్న, ఇంకా కొద్దిగా లో ఉన్నదన్న వాయిస్. అదే ఫోన్ కి దగ్గర ఇయర్ ప్లగ్స్ యూజ్ చేస్తా. ఓకే ఓకే, నేను కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్. మంచిది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 41వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందు కొనసాగుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం 42వ వచనం. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మన కుటుంబాలతో ప్రభు మాట్లాడేటువంటి మాటలను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి రీతిగా ప్రభు వారు ఆరోహణమైన తర్వాత మరి శిష్యులందరూ కూడా ఒక చోట చేరి వారు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు. ఆ తర్వాత అందరూ ఆత్మచేత నింపబడి మరి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. ఆ సమయంలో పేతురు చేసినటువంటి ఆ ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. వాక్యమును విన్నటువంటి వారందరూ ఇంచుమించు 3000 మంది మరి సంఘములో చేర్చబడ్డారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. సంఘం అనగా అనేక కుటుంబాల సముదాయమే సంఘమై ఉంటుంది. సంఘం అనగా నీవు నేను మనందరము కలిస్తేనే సంఘమై ఉంటున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిపరి విధాలుగా సంఘాలకు పేర్లు కలిగి ఉంటున్నాయి, కానీ ప్రభు దృష్టిలో మాత్రము ఒకే ఒక సంఘము సార్వత్రిక సంఘమై ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘం కోసమే క్రీస్తు ప్రభువారు మరి రెండోసారి రానై ఉంటున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏ ఒక్క సంఘానికో ఆయన వచ్చేటువంటి వాడు కాదు. ఆయన వచ్చేది సార్వత్రిక సంఘం కొరకు ఆయన వస్తూ ఉంటున్నాడు. అందులో సిఎస్ఐ ఉంటుంది, అందులో పెంతెకోస్తు ఉంటుంది, అందులో అన్ని డినామినేషన్లు మరి ఉంటాయి. అందులో నుండి ప్రత్యేకించబడ్డటువంటి వారు మరి ప్రభు దగ్గరికి చేరుకుంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి సంఘములో నుండి ఆ విధంగా దేవుని చెంతకు చేరడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. అందులో భాగంగానే మనం కూడా ఆయన యొక్క బిడ్డలముగా, ఆయన కుటుంబాలుగా మనందరం సిద్ధపడుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆది అపోస్తుల కాలంలో ఏ విధంగా మేడగదిలో ఒక కుటుంబముగా చేరి ఉంటున్నారో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి కూడా అందరము కలిసి ఒక కుటుంబముగా మనము మారబోతూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబాన్ని ప్రభువారు భూమి మీద ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఎలాగ సిద్ధపరుస్తూ ఉంటున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, మన కుటుంబాలను ముందుగా
ఆయన తన రక్తమును ఇచ్చి మనల్ని సంపాదించాడు కదా. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన కుటుంబాలం మనం. దేవుని బిడ్డలారా, మన కోసము ఆయన రానై ఉంటున్నాడు. అయితే మనలను, మన కుటుంబాలను ఆయన రాకడ కొరకు ఎలాగ ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు అనంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆది కాలంలోనైనా ఇప్పుడైనా ఆయన వాక్యము ఎన్నటికీ మారదుగాక మారదు. చూడండి, ఇక్కడ మనము ఒకసారి ఈ వాక్య భాగాన్ని 42వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ యొక్క సమకూర్చబడ్డటువంటి సంఘం, ఒక కుటుంబముగా చేయబడ్డటువంటి సంఘం, ఆది కాలము నుండి కూడా వారు పాటిస్తున్నటువంటి విషయము ఏ విధంగా ఉంది అని అంటే, ఇక్కడ చెప్పాడు, వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటయందు ఎడతెగకుండా ఉండిరి. ఏ కుటుంబం అయితే సహవాసంలో, మరి రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో, సహవాసంలో ఉంటారో వారు మాత్రమే ఎత్తబడేటువంటి గుంపులో ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇది నాన్న మరలా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని, మన కుటుంబాలను దేవుని యొక్క వాక్యము అలాగున సిద్ధపరుస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని అలాగా సిద్ధపరుస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 42వ వచనంలో వీరు అపోస్తుల బోధయందు, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, మన కుటుంబాలకి ఏం చేస్తుంది అని అంటే, 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది ఈ యొక్క బోధ. ఈ బోధలో మన కుటుంబాలు ఉండగలిగినట్లయితే నిజంగా మనము ఎత్తబడేటువంటి గుంపులోకి మనం తప్పనిసరిగా వస్తాం. ఆ రోజులో ఆది అపోస్తలులు అంత శక్తివంతంగా విస్తరించడానికి గల కారణం ఏంటంటే, అపోస్తలుల యొక్క బోధ అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఆలోచన చేసినట్లయితే 4 సువార్తలలో క్రీస్తు ప్రభు యొక్క బోధ ఉంటే, మిగతా మరి అపోస్తుల కార్యము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అపోస్తుల యొక్క బోధ మనకు ఉంటుంది. మనము సువార్తలలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు వారి బోధ, పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చిన క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ. రెండోది, మరి అపోస్తుల కార్యముల నుండి చివరి వరకు, ప్రకటన గ్రంథం వరకు దేవుని ఆత్మ చేత నింపబడ్డటువంటి, దేవుని పిల్లల చేత అందించబడ్డటువంటి బోధ. దేవునికి స్తోత్రం. సువార్త అయినా సరే, అనగా క్రీస్తు ప్రభు వారి బోధ అయినా సరే ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచాడు. అపోస్తులైనా సరే ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచినటువంటి వారుగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన కుటుంబాలకు, మన యొక్క జీవితాలకు, మన ఆత్మీయ జీవితాలకు అతి శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన కుటుంబాల కొరకు. వాటిని ఇది నన్ను మీ ముందుకు తీసుకొని వస్తా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 13-14 వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. సువార్తలైనా సరే, మరి అపోస్తుల కార్యం నుండి ప్రకటన గ్రంథమైనా సరే, ఈ యొక్క లేఖనాలు అన్ని కూడా మనకు ఏం బోధిస్తా ఉన్నాయి అని అంటే, నెంబర్ 1, ప్రాముఖ్యంగా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనందరం కూడా ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు మనందరం కూడా ఎదురు చూడాలి అనేటువంటి
విషయాన్ని లేఖన భాగము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అటు సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ అనేక విషయాలకు చోటు ఉంటుంది, కానీ ప్రభు రాకడను గురించి, ప్రభు ప్రత్యక్షతను గురించి మాట్లాడుకునేటువంటి స్థితిగతులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క కుటుంబంలో ప్రభు యొక్క సువార్తతో పాటు, అద్భుతాలతో పాటు, ప్రభు చేసే స్వస్థతలతో పాటు, వీటన్నిటితో పాటు, రక్షణ కార్యంతో పాటు తప్పనిసరిగా మన కుటుంబాలు, మన పిల్లలు, మనందరం కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనందరం కూడా ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి మన కుటుంబాలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రత్యక్షత అంటే చాలా గొప్ప అది అనుభవం. మనందరం క్రైస్తవ కుటుంబాలుగా, దేవుని పిల్లలుగా మనందరం ఆ కార్యం కొరకే ఉన్నాము. ఆ కార్యం కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం చర్చికి వెళ్తున్నామంటే, ఈ రోజు మనం కూడికలకు వెళ్తున్నామంటే, ఈ రోజు మనం వాక్యం చదువుతున్నామంటే, ఈ రోజు మనం కూడుకోగలుగుతున్నామంటే ఒకే ఒక్క కారణం. అదేంటంటే ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనందరము ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడలేనటువంటి కుటుంబము వారు క్రైస్తవులే కాదు, క్రీస్తుని కలిగినటువంటి వారు కాదు. దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఈ చివరి దినాల్లో మనము కనిపెట్టవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఒక పాట కూడా ఉంటుంది కదా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి అని ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత ఇంకొక భక్తుడు కూడా, ప్రియ యేసు రాజును నే చూచినా చాలు, మహిమాలో నేను ఆయనతో ఉంటే చాలు. ఎంత గొప్ప పాట. ఆహా, ఆ బూర ధ్వని ఎప్పుడు ధ్వనిస్తుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. నిజంగా దేవుని యొక్క ఉపదేశంలో ఎవరైతే కొనసాగుతూ ఉంటున్నారో వారు తప్పనిసరిగా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారు. మనందరం కూడా అలాగ ఎదురు చూడాలి. మనందరం కూడా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు తప్పనిసరిగా మనందరం కూడా ఎదురు చూడాలి. మన కుటుంబాలు, దేవునికి స్తోత్రం కలుగు. ఇది చాలా మన కుటుంబాలకు ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి స్తోత్రం. రెండవది, ఇక్కడే తీతుకు మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఇదిగో ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. దేవుని యొక్క లేఖన భాగము మనకు రెండవది ఏం బోధిస్తా ఉంది? అపోస్తలుల బోధ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము ఈ లోకంలో దేవుని పిల్లలముగా, దేవుని కుటుంబాలుగా జీవించినంత కాలము, ప్రియ సహోదరి సహోదరులారా, నా తోటి సేవకులారా, దేవుని బిడలారా, వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది ఇక్కడ. మనము జీవించినంత కాలము స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి మన కుటుంబం. దేవునికి స్తోత్ర. ఏ కుటుంబంలోనైతే స్వస్థ బుద్ధి ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే నీతి ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే భక్తి ఉంటుందో, ప్రియ దేవుని బిడ్డలారా, వారు తప్పనిసరిగా ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఆ కుటుంబం వారు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది, మనందరి కుటుంబాలు కూడా దేవుని బిడ్డలారా ఏ విధంగా ఉండాలి అని అంటే, మన కుటుంబాలలో స్వస్థపరచబడినటువంటి బుద్ధి కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి. మనందరం కూడా, మనము, మన పిల్లలు అందరం కూడా. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి. ఇక్కడ కనెక్షన్ ఎలా ఉంది అని అంటే, మనకు ప్రభు యొక్క ప్రత్యక్షతతో ముడిపడి ఉంది. ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతలో మనందరం కూడా, మన కుటుంబాలు ఉండాలి అని అంటే, వాక్యం చెప్తా ఉంది మనందరికీ కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని స్వస్థ బుద్ధి మనందరికీ, మనకు, మన కుటుంబ, మన పిల్లలకు
ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒక్క నిమిషం నేను కొంచెం ఈ మాటను పొడిగిస్తాను. మనము లూకాసు వార్తలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ అధ్యాయము 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు తెలిసిన విషయమే, తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తప్పిపోయి తనంతా కూడా ఆస్తిని డబ్బును అంతా లాస్ చేసుకున్నాడు, చెడు వ్యసనాలకు అంతా పాడు చేసుకున్నాడు. పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతడు రియలైజేషన్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్కడ 17వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, వాడు బుద్ధి వచ్చిన తర్వాత రాయబడేటువంటి మాట రాయబడి, ఎప్పుడైతే ఆ వానికి బుద్ధి వస్తుందో అప్పుడు రియలైజ్ అయిపోయి ఆయన ఏం చేస్తాడంటే, నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, నేను వెళ్తాను. అక్కడ చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే స్వస్థ బుద్ధి చేసేటువంటి పని ఏంటంటే మనల్ని పశ్చాత్తపడేటట్టుగా చేస్తుంది, దేవుని వైపు తిరిగేటట్టుగా చేస్తుంది, దేవుని వాక్యం వైపు తిరిగేటట్టుగా చేస్తూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంతకు మునుపు ఎటువంటి బుద్ధి అతడు కలిగి ఉన్నాడు అంటే, నేను నా ధ్యానంలో రాసుకున్నటువంటి మాట, అతడు తండ్రి దగ్గర నుండి ఆస్తి కొట్టేయాలి, తీసేసుకోవాలనేటువంటి దుష్ట బుద్ధి కలిగి ఉన్నాడు. రెండోది, అతడు తండ్రి దగ్గర ఉంటే ఎక్కడ తండ్రి మళ్ళా రమ్మంటాడు అనేసి దూరంగా వెళ్ళిపోయాడు. చూసారా, అది వక్ర బుద్ధి అన్నమాట, అది వక్ర బుద్ధి. ఆ తర్వాత ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు దూరంగా వెళ్ళిపోయి చెడు వ్యసనాలకు ఆ డబ్బును అదంతా పాడు చేశాడు అతడు. అది వినపడుతుందన్నా? కంటిన్యూ చేయండి. ఓకేనా? సెకండ్ లాగిన్. ఓకే, ఒక 10 minutes లో క్లోజ్ చేసేస్తాను, నో ప్రాబ్లం. మంచిదా? రైట్. దేవుని బిడ్డలారా, అతను మరి స్వస్థ బుద్ధితో తిరిగి తన ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం ఏం నేర్పిస్తుంది అని అంటే, మనము స్వస్థ బుద్ధిని కలిగి ఉన్నప్పుడు మనకు వక్ర బుద్ధి దగ్గరికి రాదు, దుష్ట బుద్ధి దగ్గరికి రాదు, అపవిత్రమైన బుద్ధి దగ్గరికి రాదు. మనము స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటాము. ప్రభు యొక్క నిత్యత్వంలోకి మనం చేరుకుంటాం. దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగినటువంటి వాడు ఇల్లు కట్టాడు, బండ మీద కట్టాడు. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధల నిండా నూనె నింపుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఆ బుద్ధి కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా అనేక విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి మన కుటుంబాలలో తప్పనిసరిగా మరి స్వస్థ బుద్ధి కావాలి. మన యొక్క బుద్ధిలో పరిపూర్ణమైనటువంటి మార్పు రావాలి. ఆది అపోస్తుల యొక్క జీవిత విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యం ద్వారా, ఆది అపోస్తుల బోధ ద్వారా ఏం ప్రక్షాళన జరిగింది అని అంటే, వారి మతిలో ఉన్నటువంటి బలహీనతను వాళ్ళు పోగొట్టారు. వారి ఆలోచనలో ఉన్నటువంటి, వారి బుద్ధిలో ఉన్నటువంటి చెడును పోగొట్టారు. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతులైతే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలం అందలి జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ప్రభు యొక్క వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే, మనందరం కూడా స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమై ఈ లోకంలో మనం బ్రతకాలి, మన కుటుంబాలు బ్రతకాలి, మన బిడ్డలు బ్రతకాలి. మనందరం కూడా స్వస్థ బుద్ధితో బ్రతకగలిగినట్లయితే తప్పనిసరిగా మనందరం, మన కుటుంబాలు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాం. రెండోది, అక్కడ చెప్పబడింది నీతి. దేవుని బిడ్డలారా, ప్రభు వారు అంటారు, పరిసయ్యుల నీతి కంటేను, మరి ధర్మశాస్త్రోపదేశకుల నీతి కంటే కూడా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకానికి చేరంటారు. అంటే మనము జీవించే ఈ కొంతకాలం కూడా ప్రభువు నమ్ముకున్న తర్వాత, ప్రభువులో మన కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నప్పుడు, మన కుటుంబాలు దేవుని బిడ్డలారా నీతి కలిగిన కుటుంబాలుగా ఉండాలి.
మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రారంభంలోనే ఈ యొక్క ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని బిడ్డ, నీతి కలిగిన కుటుంబము ఆ యొక్క నోవాహు కుటుంబం. నీవే నా ఎదుట ఈ తరంలో నీతిపరుడుగా ఉన్నావు అని అంటాడు యెహోవా దేవుడు. ఈ యొక్క చివరి దినాల్లో మనం కూడా దేవుని బిడ్డలారా ఈ తరంలో, చెడిపోయినటువంటి తరంలో బ్రతుకుతున్నాం. రకరకాలైన బోధల మధ్య, మరి రకరకాలైన తలంపుల మధ్య మన కుటుంబాలు ఉంటున్నాయి. అయితే ఉన్న దాంట్లో మనము నీతి కలిగినటువంటి వారంగా మనం తప్పనిసరిగా ఉండాలి. ఆది అపోస్తుల బోధ ఏంటంటే దేవుని బిడ్డలారా మనల్ని నీతిమంతులుగా చేయడమే, నీతిమంతులుగా చేయడమే. మూడో విషయం అక్కడ మనకు జ్ఞాపకం చేయబడింది, మనందరం కూడా భక్తితో బ్రతకాలండి. భక్తితో బ్రతకాలి. ఈ చివరి దినాల్లో ఏం లోపించిందో తెలుసా? భక్తి లోపించింది. ఇష్టానుసారంగా ఎవరికి తోచిన రీతిగా మరి వెళ్ళిపోతుంటున్నారు. అనేకులు ప్రభు యొక్క నామానికి అవమానకరంగా బ్రతుకుతా ఉంటున్నారు. భక్తి లోపించింది, భయము లోపించింది. కనుకనే దేవుని పేరును చెడగొట్టేటువంటి వ్యక్తులు చాలా మంది తయారైపోయారు. మనము మన కుటుంబాలు ఆ రీతిగా ఉండు వారము కాదు. ఉన్న దాంట్లో మరి భక్తి కలిగినటువంటి వారంగా, మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతితో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం చేసేటువంటి భక్తి దేవుణ్ణి మహిమపరిచే భక్తిగా ఉండాలి. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, మూఢ భక్తి చేసేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు కదా. ఆ మధ్యలో మనం వార్తల్లో విన్నాం, 2 పిల్లల్ని చంపేసుకున్నారు. మూఢ భక్తి అది క్రూరమైనటువంటి భక్తి, అది భయంకరమైన భక్తి అండి. దేవుడు మనకు అలాంటి భక్తిని ఇవ్వలేదు. పవిత్రమైన భక్తి జీవితాన్ని మనకి ఇచ్చాడు. పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని ప్రభువారు మనకిచ్చి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాకల్లో వచ్చేంత వరకు కూడా ఆయన కుటుంబాలుగా, ఆయన పిల్లలుగా మనము నెంబర్ 1 ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నెంబర్ 2 ఈ లోకంలో మనము బ్రతికినంత కాలము స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలి, నీతితో మనం బ్రతకాలి, భక్తితో మనం బ్రతకాలి. ఏ కుటుంబంలోనైతే స్వస్థత బుద్ధి ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే నీతి ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే భక్తి ఉంటుందో, ఆ కుటుంబాన్ని దేవుడు తప్పనిసరిగా తన మహిమార్థమై వాడుకుంటాడు. తన మహిమ కొరకు ఆయన తప్పనిసరిగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దావీదు సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. మనము పత్రిక పాఠంలో చూసినట్లయితే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. పరీక్షలప్పుడు ఎప్పుడో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎవరికైనా జ్ఞానము బుద్ధి కొద్దుగా ఉంటే అనేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దాని కొరకు కాదండి, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనకు స్వస్థ బుద్ధి కావాలి. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనకు నీతి కావాలి. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు సరి అయినటువంటి భక్తి మన కుటుంబాల్లో కావాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా భక్తి కలిగిన పిల్లలు కావాలి. మన కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా నీతి కలిగిన పిల్లలు కావాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వస్థత బుద్ధి కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి. అప్పుడు దావీదులాగా, దానియేలులాగా సుబుద్ధిని కలిగి, శ్రేష్టమైన బుద్ధిని కలిగి ప్రభు మహిమార్థమై మన పిల్లలు ఉంటారని, అది మన బాధ్యత. వారి కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనందరం మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. మనకు దేవుని యొక్క అపోస్తల బోధ మనకేం నేర్పిస్తా ఉందంటే, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు జీవించాలి. రెండవది, ఈ లోకంలో బ్రతికినంత కాలం స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మన కుటుంబాలు బ్రతకాలి. అటువంటి కృప మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు ఆయన సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్స్, అందరికీ వందనాలు.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మరి మాకు ఇచ్చిన ఈ మంచి వాక్యాన్ని బట్టి మీకు వందనం చెప్తున్నాం. థ్యాంక్ యూ ఆ, సిస్టర్. ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబము దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని మీరు చెప్పి ఉన్నారు, ఏర్పరచుకున్నారు. అదే కాకుండా మనం అపొస్తలుల బోధ ఎందుకు కూడా విని మరి వాళ్ళు ఎంతో మందిని రక్షించి సాల్వేషన్ తీసుకొచ్చినారు. మరి అటువంటి బోధ మాకు మేము ఇప్పుడు కూడా కలిగినందుకు మీకు కూడా వందనం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబము ప్రత్యక్షత కొరకు అంటే 3 పాయింట్స్. ఒకటి స్వస్థత బుద్ధి, అంటే మన జీవితం మనం జీవించి ఉండాలి. మరి దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారు తప్పక స్వస్థత బుద్ధి ఉంటది, మళ్ళీ నీతిగా కూడా బ్రతుకుతారు అని ఒక మంచి 3 మాకు మూడు విషయాలను మాకు తెలియపరిచినందుకు మీకు చాలా వందనాలు చెల్లిస్తున్నాం బ్రదర్. ఓవర్ టు మోడరేటర్, ఓవర్ టు ఎడ్వర్డ్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ స్నేహ జాన్ గారు, చక్కగా మరి కూడికను నడిపించడానికి వందనాలు. ఈ రోజు మోడరేటర్ గా ఉంటున్న సిస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి శామ్యుల్ అన్న గారు, అన్న ప్రార్థన కోరి ఉన్నారన్న. అన్న విత్తబడిన వాక్యంతో కలిపి ప్రేయర్ థీమ్ కూడా తీసుకొని మనం ప్రార్థించదామన్నా. సో ఈ రోజు ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ ప్రేయర్ థీమ్ తర్వాత మరి మీ వాక్యము ఇంకా కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయన్న, వాటిని తీసుకొని ప్రార్థించదము. ఐజక్ అంకుల్ గారు మరి జాయిన్ కావడము సంతోషము. మరి అంకుల్ ఒకవేళ మీకు అనుకూలం అయితే, ఇఫ్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ యూ, చివరిన బెనడిక్షన్ మీరు ఇవ్వాలని మేము కోరుచున్నాం అంకుల్. చివరిన మరి ఆశీర్వాదం మీరు ఇవ్వాలని కోరుచున్నాము. మేము ప్రతిరోజు ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ ప్రార్థన అంశం ఎంచుకొని ప్రార్థిస్తున్నాం అంకుల్. సిస్టర్స్ నుంచి ఒకరు, బ్రదర్స్ నుంచి ఒకరు ప్రార్థిస్తారు. మరి ఇది ప్రార్థన అంశం అనేది నిన్నటి దినము వాక్యము నుంచి మేము ప్రార్థన అంశం ఏర్పరచుకొని ఈ దినము ప్రార్థిస్తున్నాం అంకుల్. అదే విధంగా ఈ రోజు శామ్యుల్ అన్న, పాస్టర్ శామ్యుల్ అన్న గారు వారు విత్తిన వాక్యం బట్టి మేము రేపు ప్రార్థన అంశంలో మేము ప్రార్థించదము. అదే కాకుండా మరి వాక్యం గురించి మేము ప్రార్థించడం అన్న. సో అంకుల్, ఈ రోజు మేము ప్రార్థన అంశంలో చెప్పబడక ముందు మరి బ్రదర్ జ్యోతిరెడ్డి గారు అన్న, మీరు అవైలబుల్ గా ఉన్నారన్న? జ్యోతిరెడ్డి అన్న. హలో అన్న. అండ్ అదే విధంగా మరి సిస్టర్ స్నేహ గారు, సిస్టర్స్ నుంచి స్నేహ గారు అండ్ జ్యోతిరెడ్డి అన్న గారు, వీరు ప్రార్థన అంశంతో పాటు ఈ రోజు వాక్యం గురించి ప్రార్థించిన అనంతరము మరి ఐజక్ అంకుల్ విల్ క్లోజ్ ద విత్ బెనడిక్షన్. నిన్నటి దినంన మరి జోనథాన్, గోల్డెన్ జోనథాన్ బ్రదర్ మనకు అనుగ్రహించిన వాక్యము, యాక్చువల్ గా ఇది మన టిఎఫ్సి గ్లోబ్ యొక్క బర్డన్ అయి ఉన్నది. నేను అది ఒక స్క్రీన్ షేర్ చేసి మీకు చూపెట్టదను. మన గ్రూప్ లో ప్రతిరోజు మనం డైలీ డివోషన్ లో మనం ఒక మాట రైజ్ టు నీల్ అనే అంశం కింద ద వెరీ ఫస్ట్ అవర్ ఆఫ్ అవర్ డే స్టార్ట్, టిఎఫ్సి ఎంకరేజెస్ ఎవ్రీ ఫ్యామిలీ టు గ్యాదర్ ఇన్ వన్నెస్. ప్రతి కుటుంబము ఐక్యతలో ఒకటిగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి దినం యొక్క ప్రథమ సమయమున అనే అంశము మనం రాసుకుంటున్నాం. ఇక్కడ వన్నెస్ అనేది నిన్న బ్రదర్ మనకు చాలా చక్కగా మనకు వివరించి ఉన్నాడు. ఫ్యామిలీ ఇన్ వన్నెస్, నోవా ఇలిస్ట్రేషన్ ఇస్తూ, నోవా కుటుంబము, నోవా భార్య, కుమారులు, కోడళ్ళు, కుటుంబాలుగా వారు మరి ఒకటిగా ఉన్నారు దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుడు వారిని ఎంచుకొని వారిని రక్షించెను. అదే విధంగా
వారిని మరి దైవ చిత్తానుసారంగా నడిచే కుటుంబముగా దేవుడు చూపెట్టినాడు. దేవుడు మరి యాక్సెప్ట్ చేసి ఉన్నాడు. అదే విధంగా లోతు కుటుంబాన్ని చూపెడుతూ లోతు కుటుంబంలో ఆ ఐక్యత ఒకటిగా ఉండడము, ఆ వన్నెస్ లేకపోవడం బట్టి వారిని దేవుడు ఎలిమినేట్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఈ రెండు ఇలిస్ట్రేషన్స్ ఇస్తూ కుటుంబంలో తండ్రితో పాటు తల్లి బిడ్డలు అందరూ మరి ఐక్యంగా దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారమైన మార్గంలో నడవాలనేదే మన థీమ్. టుడే అవర్ థీమ్ ఇస్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇన్ వన్నెస్ షుడ్ లీడ్ గాడ్లీ లైఫ్. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ వన్నెస్ షుడ్ లీడ్ గాడ్లీ లైఫ్ లైక్ నోవా ఫ్యామిలీ. సో ఈ థీమ్ తో మనం ప్రార్థించేదాము. అదే విధంగా మరి మన అన్న శామల్ అన్న ఈ రోజు ఇచ్చిన వాక్యంను బట్టి కూడా చాలా దేవుని ప్రత్యక్షత గురించి చాలా వివరించి చెప్పి ఉన్నాడు. మరి దాని గురించి కూడా దేవుని స్తుతిస్తూ ఇంకొక సిస్టర్ ప్రార్థన మనవి కోరి ఉన్నది. సిస్టర్ గ్లోరీ, షీ వాజ్ అవర్ తెలంగాణ స్టేట్ లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్ లో మరి హాకీ కోచ్ గా ఉంటున్నది. ఆ సిస్టర్ ఇది వరకు మరి గచ్చిబౌలి స్టేడియంలో మరి హైదరాబాద్ యూనివర్సిటీలో అసోసియేట్ అయి పనిచేసేది. షీ ఈజ్ ఆన్ గవర్నమెంట్ రోల్. హర్ హస్బెండ్ వాజ్ ఐఏఎస్ ఆఫీసర్, పాస్డ్ అవే. ఆమె ప్రార్థన సహాయం కోరింది. ఆమెను చెన్నైకి కొన్ని పొలిటికల్ రీజన్స్ బట్టి, పొలిటికల్ ప్రెషర్ ను బట్టి ఆమెను చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఆమె తిరిగి హైదరాబాద్ రావాలని, ఉస్మానియా యూనివర్సిటీ రావాలని కూర్చుంది. దానికి తగ్గట్టుగా తన ప్రయత్నాలు చేస్తున్నది. ప్రార్థనలో పెట్టాలని కోరి ఉన్నారు. సో సిస్టర్ స్నేహ గారు ప్రార్థించిన తర్వాత జ్యోతిరెడ్డి అన్న ప్రార్థన అనంతరము మరి ఐజక్ అంకుల్ యొక్క ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఓవర్ టు యూ సిస్టర్. థ్యాంక్ యూ. ఓకే. ప్రేమ కృపా కనికరం గల తండ్రి, జీవం గల ప్రభా తండ్రి, మరి మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మరి శామ్యుల్ బ్రదర్ ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి ప్రభా, మరి నీతిగా జీవించాలి ప్రభా, మరి భక్తితో జీవించాలి అని ప్రభా, మరి స్వస్థత బుద్ధి కలిగి ఉండాలని మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి అదే విధంగా నాయన మరి నిన్నటి రోజున మేము విన్న వాక్యాన్ని ప్రభా, మరి కుటుంబం ఒక ఐక్యత కలిగి ఉండాలని ప్రభా మీరు ఇచ్చిన ఒక మంచి సందేశాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నిజంగానే ప్రభా ఎన్నో కుటుంబాలు ప్రభా నాయన ఆ ఐక్యత లేకనే ప్రభా మరి లోతు కుటుంబం వల్లే పడిపోతున్నారు నాయన ప్రభా. మరి తగ్గించే గుణము ప్రభా, మరి నిన్నటి వాక్యానికి ప్రభా ఈ రోజు వాక్యానికి కూడా ప్రభా మరి ఎంతో మరి ప్రభా మరి రిలేటెడ్ గా ఉంది నాయన ప్రభా. ఆ నీతి, స్వస్థత, బుద్ధి మరి ప్రభా భక్తి ఉన్నప్పుడు ప్రభా మేము లోబడి మరి ఉండి మరి ఒక వన్నెస్ గా మేము ఒక కుటుంబంగా ఉండగలుగుటకు ప్రభా మరి ఇచ్చిన ఆ వాక్యాలను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా కుటుంబాలలో ఎటువంటి వ్యతిరేకతనైనా ప్రభా మరి ఆ వ్యతిరేకతను మరి అది పిల్లల ద్వారానే కానీ ప్రభా, పేరెంట్స్ ద్వారా నుంచే కానీ ప్రభా, మరి ఇంట్లో ఉన్న ఎవరితోనే కానీ పరిస్థితులను బట్టి వచ్చే ఆ వ్యతిరేకతని ప్రభా మరి మీరు లయపరిచి ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రభా ఒక వన్నెస్ ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముచ్చు నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఒక కుటుంబంలో ప్రభా మరి లోబడి ఉండుటకు ప్రభా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రభా, అర్థం చేసుకొని ఈ ప్రభా జీవించుటకు ప్రభా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క సహవాసంను ప్రభా మీరు సహవాసంలో జీవించుటకు ప్రభా ప్రతి ఒక్కరికి ఆ మనసుని మీరు దయచేస్తారని నమ్ముచ్చు నీకు వందనం చెల్లిస్తానైనా తండ్రి. మా కుటుంబాలను ప్రభా మీరు తీర్చిదిద్ది ప్రభు మంచిగా కట్టుతారని నమ్ముచ్చు నీకు వందనం చెల్లిస్తున్నాను యేసయ్య ప్రభా. టిఎఫ్సి గ్రూప్ లోని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి ప్రభా అట్ని మీ ప్రత్యక్ష కొరకు ఎదురు చూసే ఒక కుటుంబంగా మమ్మల్ని ఉంచుతారని నమ్ముచ్చు నీకు వందనం చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను యేసయ్య తండ్రి. అలాగే మరి గ్లోరీ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తనకు వచ్చిన ట్రాన్స్ఫర్ బట్టి నీకు నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మరి ఏది మంచిదో ప్రభా అది మీరు మీ అందు భయభక్తుల వరకు మీరు తప్పక మీరు అనుగ్రహిస్తారు ప్రభా. మరి ఆ ట్రాన్స్ఫర్ మరి మీ ఉద్దేశంలో ఉంటే ప్రభా దాన్ని ప్రభా మరి ఎటువంటి కష్టమైనను ప్రభా మరి ఏదైనాను ప్రభా తండ్రి ప్రభా తనకిష్టమైన
మంచి స్టేట్ లో ప్రభా తనకు ఉంచుతారని నమ్ముచు నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. తనకు వచ్చే వ్యతిరేకతను ప్రభా మీరు లయపరిచి తనకు తన డిజైర్ ని మీరు ఫుల్ఫిల్ చేస్తారని నమ్ముచు నీకు వందనం చెల్లిస్తున్నాను యేసయ్య తండ్రి. మరి ఈ సమయంలో మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఇంకున్న ముందు సమయంలో ప్రభా మాకు ఆశీర్వాదంగా మారుస్తున్నందుకు నీకు వందనం చెల్లి ప్రార్థన యేసు యొక్క నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రభు, పరిశుద్ధుడా మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామనికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రభువా, నోవహు కుటుంబాన్ని మా ముందు ఇచ్చినారు ప్రభువా. ఏక మనసు కలిగి నీ యొక్క పరిచయం చేయడానికి, మీరు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రభువా మరి కుటుంబ సభ్యులందరూ కలిసి నీ యొక్క కార్యాన్ని నెరవేర్చినారు ప్రభువా. వాళ్ళలో ఉన్నటువంటి ఏక మనసును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాంటి ఏక మనసు ప్రభువా ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ యొక్క సువార్త ప్రకటించే పనిలో, నీ యొక్క పరిచర్య చేసే పనిలో, అదేవిధంగా ప్రభువా ఆత్మలు సంపాదించే విషయంలో ప్రభువా, సర్వలోకమునకు సువార్త ప్రకటించే విషయంలో దేవా మరి నోవహు కుటుంబాన్ని మీరు వాడుకున్నారు. వారందరూ కలిసి ఐక్యంగా ప్రభువా నీ యొక్క ఆజ్ఞకు లోబడినారు దేవా. మరి ప్రతి కుటుంబము నీ యొక్క ఆజ్ఞలకు లోబడినట్లుగా సహాయించమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబం ప్రభువా నీ యొక్క పరిచర్య చేసే విధంగాను, ఆత్మలు సంపాదించే విధంగాను, సంపాదించబడిన ఆత్మలను నీ యొక్క రాజ్యం కొరకు సిద్ధపరిచే విషయంలోనూ సహాయించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి ఎంతో మంది నశించిపోతా ఉంటున్నారు ప్రభా. నశించిపోయే ఆత్మల ఏడల ప్రభా భారం కలిగి ఉన్నట్టుగా సహాయించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా మరి లోతు ప్రభా వాటి కుటుంబము ప్రభా, మరి లోతు ఆ కుటుంబాన్ని ప్రభా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క కుటుంబంగా పెంచలేకపోయినాడు ప్రభా. పెద్ద లోటు. ఆ విధంగా ప్రభా ఆయన కుటుంబంలో ప్రభా ఏక మనస్సు లోపించింది ప్రభా. నీ యొక్క కార్యాన్ని చేయలేకపోయినారు ప్రభా. లోకస్తులతో కలిసిపోయినారు, లోకస్తులతో జీవించినారు, లోకస్తులతో సహవాసం చేసినారు ప్రభా. ఆ విధంగా లోకంతో సహవాసం చేయడం వల్ల ప్రభా వారు నశించిపోయినారని మాకు తెలియజేసినారు ప్రభా. ఏ విధంగా ఎవరు నశించిపోకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మరి సహోదరి మరి గ్లోరీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి రాజకీయ నాయకులు ప్రభా మరి పగబట్టి ఆయన చెన్నైకి ట్రాన్స్ఫర్ చేసినారు దేవా. నీ సన్నిధిలో సహోదరిని ప్రభా నీ యొక్క హస్తంలో ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహోదరి పక్షాన విజ్ఞాపనం చేస్తూ ఉంటున్నాం ప్రభా. ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ను ప్రభా మరి క్యాన్సిల్ చేయమని వేడుకుంటున్నాను దేవా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. రాజకీయ నాయకులు ప్రభా మరి వారి యొక్క స్వార్థపరులు ప్రభా మరి నాయన ఈ విధంగా నీతిగా పనిచేసేటటువంటి మిడిల్ ఏడల అన్యాయం చేసేవారుగా ఉంటున్నారు మరి ప్రభా. మీరు అన్యాయస్తుల చేత న్యాయం జరిగించే దేవుడు ప్రభా. మరి ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ను తక్షణమే రద్దు చేయించి తిరిగి ప్రభా మరి ఉస్మానియా క్యాంపస్ లో మరి అక్కడ ప్రభా రీఇన్స్టిట్యూట్ చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మరి సహోదరుడు శామ్యుల్ గారి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా. మరి నీ యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలని, అదేవిధంగా ప్రభా మరి స్వస్థ బుద్ధి ప్రభా భయభక్తులు కలిగి ఉండి నీతిమంతులుగా ఉండాలని ప్రభా కుటుంబానికి హెచ్చరిక చేసినాను. ఆ యొక్క హెచ్చరికను ప్రభాటి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ దాసుని యొక్క పరిచయం దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా మరి TFC ఆ గ్రూప్స్ సభ్యులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా ఈ యొక్క సహవాసం ద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందినట్లుగా సహాయించమని వేడుకుంటున్నాను. ఆయా రీతిగా వాడబడుతున్నటువంటి నీ బిడ్డలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దాసు ప్రభా మరి ఆ ఎడ్వర్డ్ గారికి ఆ కుటుంబానికి మరి ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. సహాయం చేయని వారిని ఆశీర్వదించని పరిచయం వర్ధల చేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా నాయన ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి చదువుతున్న బిడ్డల కొరకు కెనితి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. అదే ప్రభా మరి జ్వరం మరి ఇంటర్వ్యూ ఉందని చెప్పాడు మరి ప్రభా ఇక ఇంటర్వ్యూలో సక్సెస్ కావడానికి సహాయించమని వేడుకుంటు మా ప్రభా మరి ఉద్యోగం అన్వేషణ ఉంటుండగా సహాయించమని వేడుకుంటున్నా
అదే ప్రభా నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు వందనాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. Over to Edward. అంకుల్ బెనడిక్షన్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి అంకుల్. అండ్ ఒక చిన్న తండ్రి ప్రార్థన అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వాని యొక్క కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసము, సమాధానం, సన్నిధి, స్వస్థ బుద్ధియు, నీతియు, యథార్థమైన భక్తియు కలిగి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, టిఎఫ్సి గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులందరకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఓకే, అందరికి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord అన్న. అందరికి ఒక శుభవార్త ఏంటంటే, దిస్ ఈస్ యాక్చువల్లీ నాట్ ప్రాపర్లీ డిస్క్లోజ్డ్. Jerome is baptized 2 days back. Jerome Yeah. has been baptized. Jerome, Uncle Jerome is from China. Coming from China, he is probably for past 1 month and some days, almost 2 months. He is associating with us. He was longing to following Christ. He was very much interested. So akkada Telugu Christian Association director garu aina Dr. Solomon garu, as Dr. Solomon has been attached, he has been introduced to Jerome. So Jerome and he, Dr. Solomon garu varu maatladukunna samayallo he wanted to have baptism. So he was been baptized 2 days back, it seems. Today Dr. Solomon garu has told me that one China pastor, Pastor Enosh, has given baptism to Jerome, that too in his house itself. Is it right, Jerome? Not exactly. Yeah. He knows. He sent another